వెల్కమ్ బ్యాక్. జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించిన జనసేన అధినేత పవన్ తాజాగా 4వ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఒక కీలక నేతకు లోక్సభ టికెట్ కేటాయించడంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కేటాయించారు. ఇంతకు ఎవరా నేత అనుకుంటున్నారా? ఆయనే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మాజీ జేడీ పోటీపై క్లారిటీ ఇవ్వడమే కాదు, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అని ఎదురు చూస్తున్న అభిమానులకు కూడా పవన్ క్లారిటీ ఇచ్చేశారు. తాను పోటీ చేసే నియోజకవర్గాలను కూడా పవన్ వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితాను ప్రకటించేశాయి. అయితే జనసేన అభ్యర్థుల లిస్టు మాత్రం పూర్తి కాలేదనే చెప్పాలి. లెఫ్ట్ పార్టీలతో పొత్తులో భాగంగా పలు దఫాలుగా చర్చలు జరిపి 3 విడతలుగా అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు తాజాగా 4వసారి అభ్యర్థుల జాబితాను పవన్ విడుదల చేశారు. ఈ లిస్టులో ఒక లోక్సభ స్థానంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా జనసేన కండువా కప్పుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీటు ఖరారు చేశారు. సిబిఐ పదవి విరమణ అనంతరం నిత్యం ప్రజా సమస్యలపై స్పందించిన ఆయన ఎట్టకేలకు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఎంపీగా మాజీ జేడీని బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేశారు. తాజాగా విడుదల చేసిన 4వ లిస్టులో లక్ష్మీనారాయణను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక లిస్టులో ఉన్న 8 మంది అసెంబ్లీ అభ్యర్థులను చూసుకుంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పసుపులేటి ఉషాకిరణ్, విశాఖ దక్షిణ నుంచి గంపల గిరిధర్, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి కోన తాతారావులను ఖరారు చేస్తూ ప్రకటించారు. అలాగే భీమిల నుంచి పంచర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం అభ్యర్థిగా టీసీ వరుణ్లను పోటీలో నిలబెట్టనున్నారు. అభ్యర్థులను బరిలోకి దించడమే కాదు, ఎన్నికల సమరాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు జనసేనాని రంగం సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే పవన్ తన పోటీపై క్లారిటీ ఇచ్చేశారు. 2 నియోజకవర్గాలను ఎంచుకుని వాటిలో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో తాను పోటీ చేస్తున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి నామినేషన్లు వేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఆయన నామినేషన్ వేయనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ నెల 21న గాజువాకలో ఉదయం 10:03 నుంచి 1 గంటలోపు నామినేషన్ వేస్తారు. అలాగే భీమవరంలో ఈ నెల 22న మధ్యాహ్నం 1 గంట తర్వాత నామినేషన్ వేయనున్నారు. 2 స్థానాల్లోనూ పవన్ కళ్యాణే స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో 3వ ప్రత్యామ్నాయం అవసరమంటున్న పవన్ ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాను 2 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడంతో పాటు మాజీ జేడీ సీటును కూడా ఖరారు చేశారు.